ఓకే, పూర్తి పేర్లండి. శ్రీనివాస్ అండ్ అశ్విని చాలా హడావిడిగా యుద్ధంలోకి వెళ్తున్నట్టుగా డిసైడ్ చేసేసుకున్నారు. ఇది యుద్ధమే అండి, ఒక యుద్ధంతో సమానం. రైట్, మీరు ఎంచుకుంటున్న కేటగిరీ పూర్తి పేర్లు. ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్: అహ్మద్ పంత్వాలా జైన్, ఆవుల్ ఫకీర్ జైనులాబ్దీన్, అలీ పొన్నుస్వామి జంపీర్, అక్బర్ పుల్లల జలంత్. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరులో ఏపీజే అంటే ఏమిటి? అహ్మద్ పంత్వాలా జైన్, ఆవుల్ ఫకీర్ జైనులాబ్దీన్, అలీ పొన్నుస్వామి జంపీర్, అక్బర్ పుల్లల జలంత్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. తెలుగు వచ్చింది కాబట్టి నేను అనుకున్నాను ఇదేంటి వాళ్ళు ముస్లిమ్స్ కదా, తెలుగు ఆవులా అని ఎందుకు వచ్చిందని అంటే అనుకున్నాను. నువ్వు sure కదా? కాన్ఫిడెంట్. లేకపోతే ఎందుకంటే స్ప్లిట్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంది కదా, అందుకు అంటున్నాను నేను. స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. I'm not sure about Ahmad. అక్బర్ పుల్లల జలంత్ కూడా కాదు, అలీ పొన్నుస్వామి జంపీర్ కూడా కాదు. దేంట్లో నేను అందిస్తాను. ఓకే, I'm just splitting. ఓకే, I'm confident. నేనైతే కాన్ఫిడెంట్ అశో. లాస్ట్ దాంట్లో పెట్టి దీనిపైన కాన్ఫిడెంట్ అశో. ఓకే, 1 2 3 4 20 seconds more. ఎంత 100% అట్లీస్ట్ 90%. I'm 100% sure దీనిపైన ఆవుల ఫకీర్ జైన్, ఆవుల అలీ అక్బర్ పంత్వాలా జైన్. 10 9 8 7 6 5 కొంచెం అట్లీస్ట్ 0.1% ఉన్నా కూడా 1. 0.1% ఉన్నా కూడా. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరులోని ఏపీజే అంటే ఏమిటి అంటే మీరు అహ్మద్ పంత్వాలా జైన్ పై 4 లక్షల రూపాయలు పెట్టారు, ఆవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ పై 92 లక్షలు పెట్టారు, అలీ పొన్నుస్వామి జంపీర్ పై ఏమీ పెట్టలేదు, అక్బర్ పుల్లల జలంత్ పై 4 లక్షల రూపాయలు పెట్టారు. శ్రీనివాస్ అండ్ అశ్విని క్విక్ చేంజ్ కావాలా చెప్పండి, 30 సెకండ్ల అదనంగా టైం ఇవ్వడం జరుగుతుంది. నేను చదివాను ఎప్పుడు అప్పుడు ఉన్నప్పుడు. Yes or no? నో మేడం, నో క్విక్ చేంజ్ వద్దు. శ్రీనివాస్, నిర్ణయం మీరు తీసుకున్నారు, అశ్విని మిమ్మల్ని నమ్మింది, మీరెందుకు ఇలాగ స్ప్లిట్ చేశారు చెప్పండి. నేను చదివాను మేడం, అప్పుడు న్యూస్లో చదివాను తను రాష్ట్రపతి ఉన్నప్పుడు. సో నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది, ఎందుకంటే ఆవుల్ అని వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ డిస్కస్ చేసినట్టున్నాను నేను. నాకు కొంచెం గుర్తు ఆవుల్ అనేసి ఎలా వచ్చింది అనేసి, అది తెలుగు వర్డ్ కదా. సో అక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది. సో ఆ పరంగా నాకు గుర్తుంది. సో అందుకని ఆ కాన్ఫిడెన్స్ అక్కడ చూపించాను మేడం. ఓకే, అశ్వినికి ఏమీ తెలియదు అనుకుంటా ఇక్కడ. లేదు, నేను చదివాను కానీ నాకు గుర్తు కూడా రావట్లేదు నాకు టెన్షన్కి. మరి ఏం చేద్దాం, టెన్షన్ తగ్గాలంటే శ్రీనివాస్ అండ్ అశ్విని కలిసి ముందడుగు వేయాలి. రండి, ముందడుగు వేయండి. మీరు అనుకుంటున్నటువంటి ఈ ఆప్షన్స్లో ఏది కరెక్టో ఏది కాదో చూద్దాం. ఏది టాప్, ఏది డ్రాప్? గుడ్. ఓకే. నీ టెన్షన్ ఏంటి పిల్ల, నీ టెన్షన్ ఏంటి? అదిగోండి మళ్ళీ చల్లని చేతులు, బాబోయ్. ఆల్రైట్, అశ్వినికి మొదటి నుంచి కూడా ఆ సౌండ్కి భయం వచ్చేస్తుంది. ఎక్కడ ఏ సౌండ్, డ్రాప్ సౌండ్ వినిపిస్తే చాలు ఇలా బెదురుతోంది. అక్కడ కరెక్ట్ ఆన్సర్ మీద డబ్బులు నిలిచినా కూడా బెదిరిపోయింది. ఈ డ్రాప్ కి మెగావాట్స్ ఎక్కువ ఉంది మేడం సౌండ్ కి, ఎందుకంటే 4 lakhs మెగావాట్స్, అది ఇది 4 lakhs మెగావాట్స్. అక్కడ మాకు ఎక్కువ భయం వస్తుంది. చక్కగా చెప్పారు. ఆవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరులోని మొదటి 3 అక్షరాలు. అయితే మీరు అనుకున్నట్టు తెలుగుకి ఆవుల్కి ఏం సంబంధం లేదండి. వారు తమిళనాడులో మీ అందరికీ తెలిసినట్టు రామేశ్వరానికి చెందిన ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి తెలుగుకి సంబంధం లేదు. మొత్తానికి ఎక్కడో చదివినట్టున్నారు కాబట్టి అలా గుర్తొచ్చేసింది అంతే. శ్రీనివాస్ అండ్ అశ్విని చాలా చక్కగా ఆడుతున్నారు. కో అంటే కోటికి ఇక్కడ వరకు రావడం మీ కళ అన్నారు. వచ్చిన తర్వాత టెలివిజన్లో చూడడానికి ఇక్కడ నేరుగా ఉండడానికి మీకు తేడా ఏమనిపిస్తుంది చెప్పండి. టెలివిజన్లో అయితే వేరే వాళ్ళు ఆడుతుంటారు, మేము ఆడం కాబట్టి మేము గెస్ చేస్తాము అంత. ఇక్కడ ఈ లైట్స్, సౌండ్స్, స్టేజ్ ముందే డబ్బులు ఉన్నాయి, అక్కడ డబ్బులు ఉండవు. ఏదో వేరే వాళ్ళు ఆడుతుంటారు, మేము గెస్ చేస్తుంటాం. ఇక్కడ మా ముందు డబ్బులు ఉన్నాయి. సో టెన్షన్ చాలా పెరిగిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ మేడం. ఎందుకంటే టీవీలో అటువైపు ఉండేవాళ్ళము, ఇప్పుడు టీవీలోకి వచ్చినట్టు ఇప్పుడు అటువైపు కూర్చొని చూస్తే ఐ గెస్ అదొక ఇంట్రెస్టింగ్ ఉంటుంది మాకు. ఇట్స్ ద ఫస్ట్ టైం. సో డెఫినెట్లీ వి చెరిష్ దిస్ మూమెంట్. వండర్ఫుల్.
అదిగోండి అలా మీ పేరు తిరుగుతూ ఉంది 92 లక్షలతో అశ్విని అండ్ శ్రీనివాస్ అని మారు మోగిపోతూ ఉంటుంది బయటికి వెళ్ళిన తర్వాత కూడా. అయితే జ్ఞాపకాలు పదిలంగా దాచుకోండి. ఈ ప్రయాణంలో ప్రతి క్షణం ప్రతి మలుపు గుర్తుంచుకోండి. ఇక్కడి వరకు రావడం ఒక అదృష్టం అనుకుంటే ఇక్కడ కంటిన్యూ కావడం కూడా ఒక అదృష్టం. వెళ్దామా? ఎస్. మీ ప్రయాణం ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూపిస్తా చూడండి. ఆటలో మీరున్నారు. 92 లక్షల రూపాయలతో మూడో ప్రశ్నలోకి అడుగు పెట్టారు. క్విక్ చేంజ్ మీరు ఇంకా ఉపయోగించుకోలేదు. మీ మూడో క్వశ్చన్ కి సంబంధించిన కేటగిరీస్ ఇచ్చేయబోతున్నాం. ఆర్ యు రెడీ? ఎస్. మీ మూడో ప్రశ్న కేటగిరీస్ వ్యక్తులు, కార్యదర్శులు. నువ్వు దీంట్లో నాకు వ్యక్తులు అనుకుంటున్నాను. నీకు కార్యదర్శి తెలుసు కన్నా కదా, వ్యక్తులు ఎందుకంటే కొంచెం నాకు కొంచెం రెండిట్లో కొంచెం నిల్ అనిపిస్తుంది. సో నువ్వేదో కాన్ఫిడెంట్ వ్యక్తులు ఉంటే అది వ్యక్తులు ఆఫ్ తీసుకోవచ్చు. చేద్దాం. ఓకే కదా, Yes. నీ పైన కాన్ఫిడెన్స్ మొత్తం. యా. వ్యక్తులండి. మీరు ఎంచుకుంటున్నటువంటి కేటగిరీ వ్యక్తులు. వ్యక్తులకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ హ్యూ గ్రాంట్, బుత్రోస్ ఘాలి, కోఫీ అన్నన్, బాన్ కీ మూన్. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న 2007 నుంచి ఐక్యరాజ్య సమితి సెక్రటరీగా ఉన్నది ఎవరు? హ్యూ గ్రాంట్, బుత్రోస్ ఘాలి, కోఫీ అన్నన్, బాన్ కీ మూన్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. బాన్ కీ మూన్ ఈ పేరుతో వినలేదు అనేసి అనిపిస్తుంది నాకు. ఏంది? నేను ఎప్పుడు వినలేదు ఆ పేరు అయితే. స్ప్లిట్ చేయి. 40 seconds more. Thirty seconds. సెకండ్ల టైమింగ్ గా ఉంది. ఓకే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 2007 నుంచి ఐక్యరాజ్య సమితి సెక్రటరీగా ఉన్నది ఎవరు అని అడిగితే మీరు హ్యూ గ్రాంట్ పై 28 లక్షలు పెట్టారు. బుత్రోస్ ఘాలీపై మీరు 32 లక్షలు పెట్టారు. కోఫీ అన్నన్ పై మీరు 32 లక్షలు అండ్ బాన్ కీ మూన్ పై ఏమీ పెట్టలేదు. శ్రీనివాస్ అండ్ అశ్విని మీరు డౌట్ ఉంది కాబట్టి స్ప్లిట్ చేసుకున్నారు. మరి డౌట్ ఉంటే క్విక్ చేంజ్ కావాలా? 30 సెకండ్ల అదనంగా టైం ఇస్తాం. క్విక్ గా చెప్పండి. ఎస్ ఆర్ నో? నో. 2007 నుంచి ఐక్యరాజ్య సమితి సెక్రటరీగా ఉన్నది ఎవరు అంటే మీకేమనిపించింది? ఎందుకు ఇలా డబుల్ స్ప్లిట్ చేశారు? చాలా దగ్గరగా స్ప్లిట్ చేశారు. ఎక్కువైతే ఐడియా లేదు మేడం. సో అనిపించింది అంటే కోఫీ అన్నని ఎప్పుడో విన్నాను అనిపించింది. యునైటెడ్ నేషన్ నేను ఒకసారి 10th ఎప్పుడో ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. యూఎన్ఓ ఎగ్జామ్స్ ఉండేవి. సో ఆ ఇంట్రెస్ట్తో రీసెంట్గా కూడా చదివినట్టు గుర్తు. కోఫీ అన్నని పేరు ఎక్కడో విన్నట్టు. మిగతావి నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. సో స్ప్లిట్ చేయాల్సి వచ్చింది. అశ్విని నీకు అసలు ఏమీ తెలియదా దీని గురించి? నిల్. అసలు దీని గురించి అయితే ఏమీ తెలియదు. ఎందుకు వచ్చింది రిస్క్? ఏదో ఆయన కొంచెం తెలుసు, అట్లీస్ట్ ఆయన కొంచెమైనా తెలుసు, అందుకని ఆయన వెంట వెళ్ళిపోయాను. ముందడుగు వెయ్యండి, చూద్దాం ఏం జరుగుతుందో. అశ్విని ఎప్పుడు ఇలా టెన్షన్ పడుతూ ఉంటుందో శ్రీనివాస్ గారు ఇప్పుడే చూస్తున్నారు. అప్పుడప్పుడు సిచ్యువేషన్స్లో, బట్ నాట్ ఎవ్రీ టైం. నాకు టెన్షన్ పెడుతుంది అప్పుడప్పుడు. ఓకే, చూద్దాం. మీ టెన్షన్ తగ్గించే ప్రయత్నం నేను చేస్తాను. ఏది టాపో ఏది డ్రాపో చూద్దాం. ఏది టాప్ ఏది డ్రాప్? శ్రీనివాస్ అండ్ అశ్విని, ఐమ్ సారీ, మీరు అనుకున్న 3 సమాధానాలు తప్పు. 32 లక్షలు ఒకసారిగా పడిపోయాయి. బాన్ కీ మూన్ అంటే ముందు కోఫీ అన్నన్ ఉన్నారు. కోఫీ అన్నన్ మీరు విన్నది కరెక్టే, కానీ
2007 తర్వాత మీరు విన్నట్టు చదివినట్టు గుర్తున్నట్టు లేదు మీకు. ప్రస్తుతం బాన్ కీ మూన్ కొనసాగుతున్నారు ఐక్యరాజ్య సమితికి యుఎన్ జనరల్ సెక్రటరీగా. సారీ శ్రీనివాసన్ అశ్విని, కానీ చాలా చక్కగా ఆడుతూ వచ్చారు. చాలా భారీ అమౌంట్లు ఇక్కడి వరకు తీసుకురాగలిగారు కాన్ఫిడెంట్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుమానం మిమ్మల్ని అలా స్ప్లిట్ చేయించేస్తాం. ఇక్కడ వరకు వచ్చాము, మిమ్మల్ని చూసాము. గేమ్ విన్ అవ్వకపోయినా కానీ డెఫినెట్లీ వీఆర్ హ్యాపీ. టీవీలో అయితే కనిపిస్తాము. వీ వాంటెడ్ టు సీ దట్. ఓకే, నైస్ గేమ్ మేడం, వీ ఎంజాయ్డ్. ఓకే శ్రీనివాసన్ అశ్విని, వండర్ఫుల్. కానీ ఇక్కడి వరకు వచ్చిన మీరు ఒట్టి చేతులతో వెళ్తే మాకు నచ్చదు. వివల్ వారి గిఫ్ట్ హ్యాంపర్ మీకోసం. థ్యాంక్ యూ. వండర్ఫుల్. మాది కేవి, మీది కేవి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ వే. బై బై బోత్ ఆఫ్ యూ. ఒకసారి క్విక్గా మీ అందరికీ 5,000 రూపాయలు గెలుచుకునే అవకాశం SMS ద్వారా వస్తుంది. కాబట్టి SMSకి క్వశ్చన్ గుర్తు చేస్తున్నాను. SMS ఆన్సర్ ఆప్షన్స్ జాగ్రత్తగా వినండి. A విశాఖపట్నం, B కాకినాడ, C మచిలీపట్నం, D బాపట్ల. రామకృష్ణ బీచ్ ఎక్కడ ఉంది? ప్రశ్నకి సమాధానం తెలిస్తే కేకే స్పేస్ మీ ఆప్షన్ లెటర్ ABCDలో ఒక టైప్ చేయండి, స్పేస్ మీ పేరు, స్పేస్ మీ ఊరు టైప్ చేసి 58585కి రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల మాకు SMS పంపించండి. అలా వచ్చిన SMSల నుంచి 10 మందిని ర్యాండమ్గా ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 5,000 ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే ఎల్లుండి మీరు మా వెబ్సైట్ విజిట్ చేయండి, www.sunnetwork.in/1crore. అలాగే మీ డీటెయిల్స్ని మాకు ఈమెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. మీ బయోడేటా అండ్ ఫోటోగ్రాఫ్ని మాకు ఈమెయిల్ చేయండి 1crore@sunnetwork.in కి. సామాన్య ప్రేక్షకులకి 1 కోటి రూపాయల సువర్ణ అవకాశాన్ని కలిగించిన ఈ గేమ్ షోలో 1 కోటి రూపాయలు ప్రతి ఒక్కరూ గెలుచుకునే అవకాశాన్ని మేం కల్పించాం. టెలివిజన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలాంటి అవకాశాన్ని జెమినీ టెలివిజన్ మీ అందరికీ కల్పించింది. మరింత కొత్తదనంతో సరికొత్త ద్వారాలు తెరుస్తూ వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. నెక్స్ట్ సిరీస్లో మిమ్మల్ని కలుసుకుంటుంది. Until then, goodbye and good night.